అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పేక మేడలు. రచన రంగనాయకమ్మ గారు. కాకపోతే పేక మేడలు అనే సీరియల్ నవల అయిపోయింది. యాక్చువల్గా ఆమె చనిపోవటంతోనే అది అయిపోయింది. కానీ రంగనాయకమ్మ గారి అభిప్రాయాలు, ఆ కథ రాయటానికి ఆమెకు ఎందుకు ఆ క్యారెక్టర్ని మరి చంపవలసి వచ్చింది, ఆ క్యారెక్టర్ని అసలు ఏం జరిగింది, ఆమె ఎటువంటి భావాలతో ఈ సీరియల్ రాసింది అనేది ఆమె చివరిలో కొంత పంచుకున్నారు మనతో. అదేమిటో కూడా విందాం. ఎందుకంటే పెద్దవారు ఆమె అభిప్రాయాలు మనం తెలుసుకుంటే మన లైఫ్లో కొన్ని చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అనేది ఒక చిన్న ఆశ నాకు. అందుకని దాన్ని కూడా చదవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక భాను కొన్ని విషయాలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కొంచెం తికమక పడింది. కొన్నిటిని అపార్థం కూడా చేసుకుంది. ఈ విషయాలు పరిశీలించే ముందు ఒక విషయం ప్రస్తావించాలి. ఒక రచనలో పాత్రల అభిప్రాయాలని, ప్రవర్తనని, సంభాషణల్ని విమర్శించి చూడాలంటే అవసరమైతే ఎంత చిన్న విషయం మీదైనా దృష్టి నిలపాలి. కేశవ భాను పెళ్లి సందర్భం గురించి తలపోస్తూ, భానుకి ఖరీదైన రిస్టు వాచి బావగారికి మంచి పెన్ను తీసుకున్నాను అంటాడు. చెల్లెలికి ప్రేమతో ఇచ్చిన వస్తువుని ఖరీదైన వస్తువుగా గుర్తుపెట్టుకోవటం కేశవ ప్రేమని కళంకపరుస్తుంది. ఆడంబరానికో గొప్పకో మర్యాదకో అతను ఆ బహుమతి ఇవ్వలేదు. స్నేహంతో ప్రేమతో ఇచ్చాడు. ఆ వస్తువు కొనేటప్పుడు ఖరీదు కలది కొనాలి అని అతను ప్రయత్నిస్తాడు. కానీ ఆ విషయం గుర్తు చేసుకునేటప్పుడు భానుకి ఖరీదైన వాచి ఇచ్చాను అనటం అతని మంచి స్వభావానికి విరుద్ధం. దాని ఖరీదు మీద అతని దృష్టి ఉండకూడదు. ఇక రెండోది, కేశవ భాను కొడుకుని మొట్టమొదట చూసిన సందర్భం గుర్తు చేసుకుంటూ రాజాలాంటి అల్లుడిని చూసి మురిసిపోయాను అంటాడు. ఈ రాజాలాంటి అనే మాట ఏదో ఆషామాషిగా కేశవ ఊహల్లోకి వచ్చింది కాదు. మనం ప్రతి విషయాన్ని సమాజంలో గొప్ప స్థానంలో ఉన్న వాటినే పోల్చుకుంటాం. అలాగే మనల్ని మనం జమీందారులతో, మహారాజులతో పోల్చుకుని గర్వపడతాం. సమాజంలో ఎవరు ఎక్కువ హోదాలో ఉన్నారో, ఎవరు ఆధిక్యతలో ఉన్నారో వారికే గొప్ప విలువ ఇస్తాం, వారినే గౌరవిస్తాం. దానికి వ్యతిరేకమైన స్థితిలో ఉన్న వారిని చాలా హీన దృష్టితో, అవమానకరమైన దృష్టితో చూస్తాం. సమాజంలో మన ఆర్థిక స్థితి కానీ, సాంఘిక స్థితి కానీ గొప్పగా లేకపోతే, మనం ధనవంతులం కానీ, ఉన్నత కులస్థలం కానీ కాకపోతే మనల్ని మనం కూడా తక్కువగానే చూసుకుంటాం. స్త్రీలు పురుషుల కన్నా తమను తక్కువగా చూసుకుంటారు. శూద్రులు బ్రాహ్మణుల కన్నా తమను తక్కువగా చూసుకుంటారు. పేదలు ధనవంతుల కన్నా తమను తక్కువగా చూసుకుంటారు. ఈ స్వభావం వల్లనే మనం ప్రతినిత్యం కొందరిని గొప్ప చేసి కొందరిని హీనపరిచే మాటలు మనకు తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం. చిన్నపిల్లవాడి గురించి రాజా లాంటి అని కేశవ్ అనటంలో అర్థం అదే. ఇక భాను భర్త చాకలి ఉన్నప్పుడు భానుని తిట్టిన సందర్భంలో కేశవ ఎలా అనుకుంటాడో చూడండి. ఒక చాకలి వాడి ఎదుట సభ్యలోకంలోని ఒక వ్యక్తి భార్యను హీనంగా, నీచంగా తిట్టగలడు అంటే నేను చూసుండకపోతే ఎంత మాత్రం నమ్మను అనుకుంటాడు. ఈ చాకలివాడి ఎదుట అనే మాటల్లో ఉన్న భావం ఏమిటి? చాకలివాడు తక్కువవాడు, అంత తక్కువవాడి ఎదుట కూడా ఈ గొప్పవాడు అలా ప్రవర్తించడం ఏమిటి అనే కదా. ఇదే చాకలిని అవమానకరంగా చూసే దృష్టి. కేశవ మాటల అర్థంలో చాకలి తక్కువవాడవటమే కాక భాను భర్త సభ్యలోకం మనిషి అయ్యాడు. ఎందుచేత? అతను ఆర్థికంగా, సాంఘికంగా చాకలి కన్నా పై స్థితిలో ఉన్నాడు గనక. భాను కూడా కేశవ్తో చాకలివాడి ఎదుట తన్నులు కూడా తినమంటావా? అందుకే జవాబు చెప్పకుండా ఊరుకున్నాను అంటుంది. కేశవ మాటల్లోనూ భాను మాటల్లోనూ అర్థం ఒకటే. అది చాకలి తక్కువ వాడనే అర్థం. భాను అలా అంటానికి బదులు పరాయి వ్యక్తి ఎదుట తన్నులు కూడా తినమంటావా అంటే చాకలిని హీనపరిచే పొరపాటు జరగకుండా ఉండేది కదా. అయినా ఇతరులు చూడకుండా రహస్యంగా అయితే తన్నులు తినచ్చా? దాన్ని అవమానంగానే భావిస్తుంది కదా భాను. ఆ అవమానం రహస్యంగానూ జరగకూడదు. అందుచేత అతనితో తన్నులు కూడా తినమంటావా అంటే చాలు. చాకలి ఎదుట అనటం కానీ, ఇంకో మనిషి ఎదుట అనటం కానీ ఏదీ పనికిరాదు. ఇక భానుకి అర్థం కాని విషయాలు కొన్ని ఆమెకు చాలా అశాంతి కలిగించాయి. భాను భర్త, అతని స్నేహితులు దేవుళ్లను వెటకారాలు చేస్తే
భాను భరించలేకపోతుంది. నిజానికి భాను భర్త సనాతన భావాల పుట్ట. అలాంటి వాడికి అసలు నాస్తిక భావాలు ఉండవు. దేవుణ్ణి నమ్మటం మూఢభావం అనే అభిప్రాయం అలాంటి వాడికే కలిగినప్పుడు ఆ భావం భానుకెందుకు కలగలేదు? భానులాగా కొంత ఆలోచించే వాళ్ళకి నాస్తికవాదమే నచ్చాలి, కానీ భానుకి నచ్చలేదు. ఎందుకంటే ఆ నాస్తికవాదం చేసే వ్యక్తుల నిజాయితీ మీద భానుకి విశ్వాసం లేదు. ఆమెకు తన భర్త మీద, అతని స్నేహ బృందం మీద ఏమీ గౌరవం లేదు. వాళ్ళందరి స్వభావాలు ఎంత సంకుచితమో ఆమెకు బాగా తెలుసు. స్నేహితులమని చెప్పుకుంటూనే వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు గూఢచారి చర్యలు చేసుకుంటూ ఉంటారు. అందరూ వ్యసనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఎవరి ప్రవర్తన ఆమెకు ఉత్తమంగా తోచదు. వాళ్ళ అభిప్రాయాలన్నీ మిడిమిడి జ్ఞానంతో కాలక్షేపానికి పేకాడుతూ మాట్లాడుకునే మాటలే కానీ నిజమైన జిజ్ఞాసతో ఆసక్తితో చర్చించుకునే చర్చలు కావు. ఆ భారతం ఏమిటి, కుంతి ద్రౌపది పతివ్రతలు ఎలా అయ్యారు అని ఒకరంటే, ఇంకొకరు వెంటనే ఆ రోజుల్లో ఎంతమంది మొగుళ్ళుంటే ఆడద అంత పతివ్రత అని కేరింతలు కొడతారు. పాతని విమర్శిస్తున్నట్టు మాట్లాడుతున్న ఈ నవీనులు స్త్రీలని ఆ పాత సమాజం అవమానించిన దానికన్నా అధికంగా అవమానిస్తున్నారు. వీరి నవీనత్వం ఎక్కడుంది? పాతను విమర్శించే వాళ్ళు ఎవరైనా అంతకన్నా ఉత్తమమైన దాన్ని చెప్పగలగాలి. లేకపోతే పాతను విమర్శించడానికి ఏ హక్కు ఉంటుంది? చెప్పాలంటే ఆ మాటలు పేకాట రాయుళ్ల కబుర్లే కానీ విమర్శ అనదగ్గ మంచి లక్షణాలు ఏవీ లేవు అందులో. ఈ స్నేహితుల వాదనలో ఇంకో వ్యక్తిని ప్రభావితం చేయగలిగే సిద్ధాంత బలమేమీ లేదు. కనీసం ఆలోచింపచేయగలిగే తర్కజ్ఞానం కూడా లేదు. అందుకే వాళ్ళ మాటలు భానుకి అసహ్యం కలిగిస్తాయి. పాత అభిప్రాయాలని వదలవలసిన అవసరం ఆమెకేమీ కనపడదు. మన సంస్కృతిని చులకన చేసి నవ్వుకుంటే వీళ్ళకు ఒరిగేదేమిటి అని బాధపడుతుంది. అంటే ఆ సంస్కృతిలో లోపాలని మంచి చెడ్డల్ని విమర్శించడానికి ఆమె విముఖంగా ఉందని కాదు. ఆ భర్త అతని స్నేహితులు చేసే జుగుప్సాకరమైనటువంటి వాదాలకు మాత్రం ఆమె విముఖంగా ఉంది. వాళ్ళ మీద అసహ్యం వల్లనే ఆ సంస్కృతి ఏదో గొప్పగా కనపడింది ఆమెకి. భాను నాస్తిక భావాల్ని వ్యతిరేకించింది అంటే దైవభక్తి అనేది ఎందుచేత మూఢత్వమో, దాన్ని ఎందుచేత తిరస్కరించాలో ఆమెకు స్పష్టంగా తెలియక వ్యతిరేకించిందే కానీ హేతువాదం వైపు, అభివృద్ధి వైపు నడిచే స్వభావం లేక కాదు. ఆమె స్వభావం ఎప్పుడూ అభివృద్ధి నిరోధకమైంది కాదు. సరైన పద్ధతిలో చెప్తే ఆమెకు మూర్ఖ భావాల్ని వదలటం కష్టం కాదు. మన సంస్కృతిని చులకన చేసుకోరాదు అని ఆమె అన్నది అంటే ఆ సంస్కృతిలో ఏమీ లోపాలు లేవని ఆమె గాఢ విశ్వాసం. అలాంటి విశ్వాసం ఆమెకు ఎలా కలిగింది? ఆ సంస్కృతి గురించి స్పష్టంగా తెలిసేనా? కాదు. దేవుడి మీద నమ్మకం ఎలాంటిదో ఈ సంస్కృతి మీద నమ్మకం కూడా అలాంటిదే. మన సంస్కృతి చాలా గొప్పది, ఉన్నతమైంది, పవిత్రమైంది అని చిన్నతనం నుంచి వినటం, చదవటం జరుగుతూ ఉంటుంది. ఇక సంస్కృతి అనగానే ఏమీ తెలియకుండానే గొప్ప గౌరవ అభిమానాలు ఏర్పడిపోతాయి. భాను విషయం కూడా అంతే. అందుకే ఆమె సంస్కృతిని అంత గౌరవిస్తోంది. ఆ సంస్కృతిలో ఎన్ని లోపాలున్నాయో ఆమె గ్రహించగలిగితే సంస్కృతి మీద పూర్వంలాగా అంత గౌరవం ఉంచుకోదు. ఎన్ని లోపాలున్నా సరే మా సంస్కృతి పవిత్రం అనే అంత మూర్ఖత్వానికి దిగదు. ఇక సరోజకు సంబంధించిన పరిస్థితులు కూడా భాను సరిగా అర్థం చేసుకోలేకపోయింది. సరోజ దుర్మార్గంగా ప్రవర్తించే కోడలు అనటంలో సందేహం లేదు. దుర్మార్గం ఎవరి విషయంలో? ముఖ్యంగా అత్తగారి విషయంలో. నిన్న మొన్నటి వరకు అత్తలు కోడళ్లతో దుర్మార్గంగా ప్రవర్తించారు. తర్వాత కాలంలో కోడళ్ళు అత్తలతో, అత్త కోడలనో, కోడలు అత్తనో బాధ పెట్టడమే జరుగుతుంది. కానీ అత్తా కోడళ్ళు ఇద్దరూ ప్రేమతో సామరస్యంగా జీవించే పరిస్థితి ఎందుకు లేదు? ఇదేదో చిన్న ప్రశ్న కాదు. ఈ పరిస్థితిని సమాజ పరిస్థితుల నుంచి విడదీసి చూడటానికి కూడా వీల్లేదు. అత్తాకోడళ్ల వైరం ఈనాటిది కాదు. ఇది కూడా మన సంస్కృతిలో భాగమే. ఈ అత్తాకోడళ్ళిద్దరికీ సంబంధించిన వ్యక్తి ఆ కొడుకు. ఈ ముగ్గురి మధ్య అనేక రూపాల్లో సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఈ కథలో అత్తగారు సరోజ అత్త దుర్మార్గురాలు కాదు, కోడలే దుర్మార్గురాలు. కానీ సంఘంలో సాధారణంగా ఉండే అత్తా కోడళ్ళ సంబంధాన్ని తీసుకుంటే వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు అపనమ్మకాలతోటి, శత్రుభావాలతోటి ఉంటారు. తల్లి తన కొడుకు తనను నిర్లక్ష్యం చేస్తాడేమో, మర్చిపోతాడేమో, అగౌరవపరుస్తాడేమో, భార్యనే ముఖ్యంగా భావిస్తాడేమో అని రకరకాలుగా బాధపడుతూ ఉంటుంది. అంటే అసలు కొడుకు మీద తల్లికి ఏ విధమైన నమ్మకం లేదన్నమాట. కొడుకునెప్పుడూ తన ఆధీనంలో పెట్టుకోవాలనే తాపత్రయమే కానీ అది ఎంత సంకుచితమో ఈ తల్లికి తెలిసే పరిస్థితి ఉండదు. ఈ తల్లి తను కోడలిగా ఉన్న స్థితిని కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక పురుషుడికి భార్యగాను, ఒక అత్తకి కోడలుగాను వచ్చాను కదా,
నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలని నేను కోరుకున్నట్టే నా కొడుకు కూడా తన భార్యను ప్రేమగా చూసుకోవాలి కదా అని అర్థం చేసుకోవాలి. ఆ రకం భావాలు లేకపోవటం వల్ల ఆ తల్లి కొడుకు గురించి పొరపాటుగా ఆలోచిస్తూ బాధపడుతుంది. అలాగే కోడల గురించి పరిశీలిస్తే ఆమె కూడా అదే రకం భయాలతో అత్తగారి విషయంలో విముఖంగానే ప్రవర్తిస్తుంది. భార్య తన భర్తకు తల్లి అయిన వ్యక్తిని ద్వేషించడం కంటే ఆ భార్యాభర్తల సంబంధమే అసహ్యకరంగా ఉందన్నమాట. ఒక స్త్రీ అత్తగారిని ద్వేషిస్తోంది అంటే ఆమెకు అత్తగారి మీదే కాదు, తన భర్త మీద కూడా ఏమీ అనురాగం లేదు అన్నమాట. భార్యాభర్తల సంబంధాలు సాధారణంగా ఆర్థిక విలువల మీద, పురుషుల కన్నా స్త్రీలు తక్కువ అనే సాంఘిక విలువల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ఆ సంబంధంలో నిజమైన అనురాగాలు ఏర్పడవు. భార్యకు భర్త మీదే అనురాగం లేనప్పుడు ఆ భర్తకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా అనురాగం ఏర్పడదు. అలాగే భర్త సంగతి కూడా. భార్యాభర్తల సంబంధం ఆర్థిక విలువల మీద కానీ అసమానత్వాల మీద కానీ ఏర్పడకుండా వాళ్ళ ఇష్టం మీదే ఏర్పడ్డది అయితే, అంటే ఆ సంబంధం స్నేహపూరితమైంది అయితే ఒకరికి సంబంధించిన వ్యక్తుల్ని ఒకరు తప్పకుండా ప్రేమించగలుగుతారు. అత్త కోడళ్ల వైరాలు అత్త చెడ్డతనం వల్లనో కోడలి చెడ్డతనం వల్లనో మాత్రమే వస్తాయని ఎప్పుడూ అనుకోకూడదు. వ్యక్తుల చెడ్డతనాలు కొంత కారణమే, కానీ వాళ్ళను ఆ రకం సంబంధంతో ఉంచిన పరిస్థితులు కూడా కారణమే. ఇక కొడుకు పరిస్థితి చూస్తే అతనికి ఇటు తల్లి సంబంధంలోనూ అటు భార్య సంబంధంలోనూ కూడా గొప్ప సుఖశాంతులు ఏమీ ఉండవు. ఆ సంబంధాలు రెండూ చాలా ఆత్మీయంగా ఉండవు. ఆ కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితులను బట్టి ఆ వ్యక్తి ఎటో ఒకవైపు మొగ్గుతాడు. స్త్రీయే భర్త దగ్గరికి రావటం కాకుండా పురుషుడే అత్తవారింటికి కాపురానికి వెళ్ళే పరిస్థితి ఉంటే ఆ స్త్రీయే తన భర్తకు తన తండ్రికి మధ్య నలిగే స్థితిలో ఉండేది. అత్తాకోడళ్ళు ఇద్దరూ ఆ కొడుకు మీదే ఆధారపడి ఉంటారు, ఆర్థికంగాను సాంఘికంగాను. అందుకే వాళ్ళిద్దరు ఎప్పుడూ అతని దృష్టి కోసం ఆశపడతారు. సమాజంలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద ఆర్థికంగా ఆధారపడి బ్రతకవలసిన పరిస్థితి వల్లనే ఏ ఇద్దరి సంబంధం నిజమైన అనురాగంతో కానీ స్నేహంతో కానీ ఉండదు. తల్లి కొడుకుల మధ్య అయినా అంతే, భార్యాభర్తల మధ్య అయినా అంతే. సమాజ పరిస్థితులే కుటుంబ వ్యవస్థను నడుపుతాయి. అత్తాకోడళ్ల మధ్య వైరం సాగుతోంది అంటే అది వారి వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, వారు జీవించే పరిస్థితులే ఆ వైరం కల్పిస్తాయి. సమాజ వ్యవస్థే ఆ వైరానికి బీజాలు వేస్తోంది. కానీ సమాజ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఒక కుటుంబంలో అత్తాకోడళ్ళిద్దరూ లేదా భార్యాభర్తలిద్దరూ మంచి భావాలు గల వాళ్ళైతే ఆ సమాజ పరిస్థితుల్లో కూడా ఇద్దరూ కొంత సుఖశాంతులతో బతకగలరు. మనం గొప్ప అనుకుంటూ పాటించే సంఘధర్మాలు, మనం గౌరవించే ఆర్థిక హోదాలు ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమానురాగాలను స్నేహ అనురాగాలను ఏర్పడనివ్వవు. మనం చాలా పవిత్రం అనుకునే భార్యాభర్తల సంబంధాలు, తండ్రి కొడుకుల సంబంధాలు, అత్తాకోడళ్ల సంబంధాలు మనం అనుకునే అంత పవిత్రమైనవి కావు. ఎందుకంటే ఒక సంబంధంలో ఉన్న వ్యక్తులిద్దరికీ ఒకే న్యాయం వర్తించడం లేదు గనక. కుటుంబంలో వ్యక్తుల మధ్య కాదు, సమాజంలో వ్యక్తుల మధ్య కూడా ఎక్కువ తక్కువల్ని గమనించాలి. ఈ రకంగా ఇద్దరు వ్యక్తుల సంబంధం ఎక్కువ తక్కువలతో సాగుతున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సామరస్యానికి బదులు శత్రుత్వం ఏర్పడటమే సహజం. శత్రుత్వం ఏర్పడటానికి అవకాశం ఇచ్చే ఏ సంబంధము పవిత్రమైంది కాదు, సరైంది కాదు. అందుచేత మానవ సంబంధాల్లో సమానత్వం ఏర్పడినప్పుడు మాత్రమే ఆ సంబంధాలు మంచివి, సరైనవి అవుతాయి. ఇక ఒకసారి భాను విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం చూసి కేశవ భరించలేక భాను భర్తను కొట్టాలనుకుంటాడు. ఆ సంగతి తర్వాత భానుతో కూడా చెప్తాడు. దానికి భాను చాలా వ్యతిరేకిస్తుంది. పోనీలే, ఎవరి పాపం వాళ్ళదే. భార్య అయినా భర్త అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఎవరు చేసింది వాళ్లే అనుభవిస్తారు. ఆ శిక్ష భగవంతుడే విధించాలి కానీ మనం కాదు అంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం. తన భర్త ప్రవర్తన దుర్మార్గంగా ఉందని భాను అభిప్రాయపడుతోంది. ఆ దుర్మార్గానికి తప్పకుండా శిక్ష పడాలని కూడా ఆమె కోరుతోంది. భగవంతుడు తన భర్తను శిక్షిస్తాడని కూడా ఆమె నమ్మకం. అలాంటి నమ్మకం చేతే భర్త ఎంత దుర్మార్గం చేసినా బాధపడి ఊరుకుంటుందే కానీ తనకు చేతనైన విధంగా ఆ దుర్మార్గాన్ని ఎదిరించాలి అని మాత్రం అనుకోదు. భగవంతుడు తప్పకుండా అతన్ని శిక్షిస్తాడు కాబట్టి ఇక తను శిక్షించవలసిన అవసరం ఏముంది? భానుకి ఈ రకం నమ్మకం ఉండటం వల్ల లాభం జరిగేది భాను భర్తకే కానీ భానుకు కాదు. ఎవరి కర్మ వాళ్లే అనుభవిస్తారని ఈ కర్మ సిద్ధాంతం బాధలు పడే వాళ్ళను తిరగబడనివ్వకుండా చేస్తుంది. ఇది ఎప్పుడూ ఒక పక్షానికి ద్రోహం చేసి రెండో పక్షానికి మేలు చేస్తుంది. భానుకి ఈ కర్మ సిద్ధాంతం మీద నమ్మకం లేకపోతే ఆ భర్త చేసే అవమానాలకు చీత్కారించుకుని అతన్ని ధిక్కరించే ప్రయత్నాలు చేసేది కదా.
బావ నిన్ను కొడుతుంటే నాకు చాలా కోపం వచ్చేసింది, లోపలికొచ్చి కొట్టేద్దాం అనుకున్నాను అని కేశవ అన్నప్పుడు భాను కర్మ సిద్ధాంతం వల్లించకూడదు. అలా అని అవును నువ్వు అతన్ని పట్టుకొని తంతే నేను సంతోషించేదాన్ని అని కూడా అనకూడదు. ఇది ఇంకో రకంగా పొరపాటు. మనుషుల్ని కొట్టి మారుస్తామా అనాలి. ఎవరి సమస్యల్ని వాళ్ళ చైతన్యంతో పరిష్కరించుకోవాలి. భాను సమస్యల్ని భాను అన్న పరిష్కరించి పెట్టకూడదు. అతను భానుకి సహాయంగా మాత్రమే ఉండాలి. భానుయే తనకు చేతనైన విధంగా భర్త చేసే అవమానాలను వ్యతిరేకించాలి. అలా వ్యతిరేకించే జ్ఞానం ఆమెకు కలిగించడానికి ఆమె అన్న కానీ ఇతరులు కానీ ఆమెకు తోడ్పడాలి. తన బానిసత్వాన్ని వదిలించుకోవాలని, తను ఇంకో వ్యక్తి పెత్తనం కింద లొంగి ఉండకూడదని ఆ స్వతంత్ర ఆమెకే కలగాలి. అలా కలగనంతకాలం ఆమె ఆ స్థితిలోనే ఉంటుంది. ఆమె కోసం ఇతరులు ఎవరూ స్వేచ్ఛను తెచ్చి ఇవ్వలేరు. తనకి ఏ సందర్భంలో కావాల్సిన ఇతరుల సహాయం తీసుకోవచ్చు. అందుచేత అన్నతో భాను అతన్ని నువ్వు కొట్టడం నా సమస్యకు పరిష్కారం కాదు, ఎప్పటికైనా నేనే ఏదో చేయాలి, చేయలేకపోతే భరించాలి అనాలి. ఈ మాటలు అనాలంటే ఆమెకు సరైన జ్ఞానం కావాలి. కర్మ సిద్ధాంతం మీద నమ్మకం పోవాలి. కానీ భాను తనను తాను రక్షించుకునే బాధ్యత దేవుడికి అప్పజెప్పింది. భాను ఆత్మహత్య చేసుకునే ముందు కొడుకు రాసిన ఉత్తరంలో ఒక దుర్మార్గమైన విషయం ఒకటి రాసింది. తల్లిగా నీకు నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, నీకు ఈ జన్మనిచ్చిన నీ కన్న తండ్రిని ఎన్నడూ ద్వేషించకు అని రాసింది. భాను ఆ చివరి క్షణాల్లో చాలా అజ్ఞానంగా సిగ్గుచేటుగా ప్రవర్తించింది. అసలు తల్లి కొడుక్కి ఆజ్ఞలు ఇవ్వటం అనేదే తప్పు. తల్లిదండ్రులు బిడ్డలను ఆజ్ఞాపించడం, బిడ్డలు తమ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఆ ఆజ్ఞల్ని పాటించాల్సి రావటం, అలా పాటించలేక క్షోభ పట్టడం, అదంతా తల్లిదండ్రుల పెత్తనాన్ని, బిడ్డలు తల్లిదండ్రులకు అణిగిమణిగి ఉండటాన్ని రుజువు చేస్తుంది. భాను తన కొడుకు స్వేచ్ఛను అరికట్టి కొడుకును తన ఆజ్ఞల్లో బంధించే మూర్ఖపు తల్లి అవుతుందా? అలా అవటం భానుకి ఇష్టం ఉంటుందా? తన మాటలకు అలాంటి అర్థం వస్తుందని భానుకు తెలిస్తే చాలా సిగ్గుపడిపోతుంది. అందుచేత ఆమె కొడుకుతో నీకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను అనకూడదు. తను ఏమైనా చెప్పదలిస్తే ఇది నా అభిప్రాయం, నీకు నచ్చితే ఆలోచించు అనాలి. ఇంతకీ భాను చెప్పిన విషయం ఏమిటి? నీకు ఈ జన్మనిచ్చిన నీ కన్న తండ్రిని ఎన్నడూ ద్వేషించకు అనేది. జన్మనివ్వటం అనేది అంత మహోన్నతమైన విషయమా? తల్లిదండ్రులు బిడ్డలకి జన్మలిస్తారు కాబట్టి ఆ బిడ్డలు ఎప్పుడూ తల్లిదండ్రులు రుణపడి కృతజ్ఞులుగా ఉండాలా? భాను ఎందుకింత అజ్ఞానంగా ఆలోచించింది? ఆమెకు తెలియకుండానే ఆమె కొడుక్కి బానిస సాంప్రదాయాలు బోధించింది. కానీ అదే సాంప్రదాయం తను పాటించలేదు. కొడుకు తండ్రిని ద్వేషించకూడదు అనే సాంప్రదాయం మీద ఆమెకు అంత గౌరవం ఉంటే భార్య భర్తను ద్వేషించకూడదనే సాంప్రదాయాన్ని కూడా ఆమె గౌరవించాలి కదా. తన భర్తను తను ఎప్పుడూ ద్వేషించకూడదు. మరి అతన్ని అమితంగా ద్వేషించి అతనితో జీవించడం ఇష్టం లేక ఆత్మహత్యకి ఎందుకు సిద్ధపడింది? రేపు భాను భర్త కొడుకు విషయంలో కూడా తను తండ్రిని అనే ఆధిక్యతతో ప్రవర్తిస్తూ ఉంటే ఆ కొడుకు ఏం చేయాలి? తండ్రిని ద్వేషించకుండా ఊరుకోవాలా? అలా ఊరుకోమని చెప్పడం ఎంత నీచం! అది తండ్రుల పెత్తనాన్ని, భర్తల పెత్తనాన్ని అంగీకరించడమే కదా. సమాజంలో దుర్మార్గం అనే దాన్ని ప్రతి క్షణం ఎదిరించవలసిందే. ఆ దుర్మార్గం తల్లిలో ఉన్నా, తండ్రిలో ఉన్నా. ఒక భార్యకు జీవితం మీద విరక్తి కలిగే విధంగా ప్రవర్తించిన భర్తని ఎవరైనా ఎందుకు ద్వేషించకుండా ఉండాలి? నువ్వు నీ తండ్రిని ద్వేషించకు అని భాను కొడుక్కి చెప్పటం కంటే నువ్వు దుర్మార్గాన్ని ద్వేషించకు అని చెప్పటమే. భాను కొడుక్కిచ్చిన ఆజ్ఞ చాలా దుర్మార్గానికే సాయపడే విధంగా, ప్రగతి నిరోధకంగా, సిగ్గుచేటుగా ఉంది. కానీ ఈ విషయం భానుకి స్పష్టంగా తెలియకే ఆ మాటలు రాసింది. ఆమె అభిప్రాయం తన కొడుకును ఆజ్ఞల్లో బంధించాలని కాదు, తండ్రి దుర్మార్గాన్ని కొడుకు సమర్థించాలని కాదు. అజ్ఞానంలో ఉండి అలా రాసింది. ఇక ఈ రచనలో ఆఖరి వాక్యాలు భాను నిజంగా పేకమేడలే కట్టిందా? భానుకి పరాజయమే ఎదురవుతూ వచ్చిందా? అన్ని విషయాల్లోనూ శోకదేవతే ఎందుకు స్వాగతం పలికింది? భాను కట్టినవన్నీ అనుభవానికి వీలు కాని పేకమేడలే ఎందుకు అయ్యాయి? అది ఆమె దౌర్భాగ్యమని, కర్మఫలమని ఎందుకు సమర్థించవలసి వచ్చింది? కారణం తోస్తోంది. భాను భారతదేశంలో ఒక స్త్రీగా పుట్టింది. ఇవి కథలో చివరి మాటలు. కానీ భాను భారతదేశంలో కాకుండా ఇంకో దేశంలో పుడితే ఆమె కోరిన జీవితం అనుభవించగలిగేదా? ఇతర దేశాల్లో పుట్టిన స్త్రీలు భాను అనుభవించిన పరిస్థితుల కన్నా భిన్నమైన ఉత్తమమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారా? భారతదేశ సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉన్నాయి. ఏ దేశంలో పుట్టినా ఒకటే, ఏ దేశంలో పుట్టినా భాను ఇటువంటి జీవితమే, అంటే పురుషాధిక్యత కింద లొంగి ఉండే జీవితమే గడిపేది. అందుచేత
భాను జీవితం అలా ఎందుకైందని ఆలోచించినప్పుడు కారణం తోస్తున్నది. భాను భారతదేశంలో స్త్రీగా పుట్టింది అనడానికి బదులు కారణం తోస్తోంది. భాను వర్గభేదాలు కల దోపిడీ సమాజంలో స్త్రీగా పుట్టింది. పురుషాధిక్యత గల పక్షపాత సమాజంలో స్త్రీగా పుట్టింది అంటే అది సరిగ్గా ఉండేది. ఈ భావాలను ఆమె రాసిన కథకి, ఆమె ఆ పాత్రలు ఎందుకు అలా జరిగినాయి, వాటిల్లో చేసిన కొన్ని ఎలా ప్రవర్తిస్తే బాగుండేది అని చెప్పడం జరిగింది, మనతో పంచుకోవడం జరిగింది. ఈ సీరియల్ని ఆమె 1975లో రాయటం జరిగింది. అప్పటి సీరియల్ అన్నమాట ఇది. అప్పటి కాలమానం ప్రకారం కూడా కొన్ని ప్రవర్తనలు కొన్ని అలా ఉండొచ్చు. ఇక జ్ఞానం ఎంత కష్టమో, ఇది ఈ సీరియల్ ఎప్పుడైతే 9వ ముద్రణ పొందిందో ఆ సమయంలో ఆమె ఇంకొక చివరి మాట యాడ్ చేయడం జరిగింది. మరి రచయిత భావాలు కూడా విందాం, ఎందుకంటే ఆమె షీ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఉమెన్ కాబట్టి మనం విందాం. ఈ పుస్తకం 1962లో రాశాను నేను. తర్వాత 75లో 6వ ముద్రణ సమయంలో కొత్త ముందు మాట రాశాను. అందులో కథలో ఉన్న కొన్ని పొరపాట్లు, విషయాల మీద విమర్శలు చేశాను. అదేనండి ఇప్పటి వరకు మనం విన్నవి. కానీ అవన్నీ చిన్న చిన్న విషయాలే. అన్నిటినీ మించిన పెద్ద విషయం ఒకటి ఉంది, అది భాను ఆత్మహత్య. ఆ ఆత్మహత్య మీద రచయితగా నేను ఆ కొత్త ముందు మాటలో ఎలాంటి అసంతృప్తి చూపించలా. ఇది ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది ఇన్ని సంవత్సరాల తర్వాత. ఇప్పుడు 9వ ముద్రణ సమయంలో ఈ పుస్తకం మళ్ళీ చదివాను. చాలా చోట్ల చాలా అసంతృప్తి కలిగింది, ముఖ్యంగా భాను పాత్ర మీద. కథ పొడుగున ఆమె మాట్లాడిన మాటలు ఏమిటి, చివరిలో ఆమె చేసిన పని ఏమిటి, ఈ రెంటికి బొత్తిగా పొసగటం లేదు. భర్తలు చేసే అవమానాలు భరించలేక స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవటం గతంలోనూ ఉంది, ఇప్పుడు ఉంది. కాలం ఇలాగే ఉంటే ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో తెలివి తక్కువ వాళ్లే కాదు, తెలివిగల వాళ్ళు ఉంటున్నారు. మరి ఇలాంటి కథలు రాసేటప్పుడు రచయితలు ఆత్మహత్యలను సమర్థించడం ఎప్పుడూ చేయరు. అవును, మీ సమస్యలకు పరిష్కారం ఇంకేమీ లేదు, ఆత్మహత్యలే చేసుకోండి అని ఎవరు చెప్పరు, రాయరు. అంతవరకు ఖచ్చితంగానే చెప్పచ్చు. కానీ ఇలాంటి కథలు రాయటంలో బోలెడు పొరపాట్లు జరుగుతాయి. ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తికి సంబంధించిన కథ రాసేటప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆ కథ నడక ఉండాలి. ఆ వ్యక్తి మీద పూర్తిగా సానుభూతి కానీ లేదా సానుభూతితో పాటు విమర్శ కూడా కలిసి కానీ. గురజాడ అప్పారావు గారి పూర్ణమ్మ కథ చూడండి. పూర్ణమ్మ చాలా చిన్న పిల్ల. ఆమెకు వృద్ధుడితో పెళ్లి నిర్ణయించారు. ఈ పెళ్లి నాకొద్దు, నేను చేసుకోను అని చెప్పే అంత వయసు, శక్తి ఆ అమ్మాయికి లేవు. అదే పెద్ద పిల్లలైతే కనీసం ఎక్కడికైనా పారిపోవటమైనా చేయగలుగుతారు. కానీ చిన్నపిల్లకి ఎక్కడికి పారిపోవాలో, పారిపోయి ఎలా బతకాలో తెలియదు. ఆ పెళ్ళిని ఎలా తప్పించుకోవాలో తెలియదు. ఆ అమ్మాయి పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఇక ఆ అమ్మాయికి తోచిన మార్గం ఏమిటి? ఆత్మహత్య. ఆ పని చేసినందుకు ఆ అమ్మాయిని విమర్శించడానికి వీలుండదు. ఆమె మీద పూర్తిగా సానుభూతే చూపించాలి. విమర్శ అంత పెద్దవాళ్ల మీద, సంఘం మీద ఉండాలి. రచయిత లక్ష్యం కూడా అదే. పూర్ణమ్మ మీద సానుభూతి, పెద్దవాళ్ళందరి మీద కోపం కలిగించాలని ఈ కథ 100కి 100 పాళ్ళు ఆ లక్ష్యాన్ని సాధిస్తుంది. కానీ పేకమేడల్లో భాను ఆత్మహత్య చూడండి. ఈమె మాటలకి, ఈమె చేసిన పనికి బొత్తిగా పొసగదు. ఈమె పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉండి ఆ పని చేసింది అనటానికి వీల్లేదు. భర్త నుంచి బయటపడి తన బతుకు తను బతకగలిగే అవకాశాలు భానుకున్నాయి. తను కొంత చదువుకున్న మనిషి, ఏ అంగవైకల్యము లేని మనిషి. అన్నగారు సొంత అన్న కాకపోయినా ఆమెను చాలా ప్రేమగా సహాయపడతాడు. తన పరిస్థితి అంతా తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా సమర్థనిస్తారు. పుట్టింటి వాళ్ళు అలాంటి ఆప్యాయత ఉన్నవాళ్లే. కాబట్టి భాను నిస్సహాయ స్థితిలో ఉంది అనటానికి వీల్లేదు. భర్త నుంచి సవ్యంగా బయటపడలేకపోయింది అంటే లోపం అంతా ఆమెదే అవుతుంది. కథ పొడుగున భాను ఎలాంటి మాటలు మాట్లాడిందంటే స్త్రీల స్వేచ్ఛలు, వ్యక్తిత్వాలు, తిరుగుబాట్లు అన్నీ మాట్లాడింది. ఆమె మాట్లాడకుండా మిగిలిపోయింది ఏమీ లేదు. అలాంటి పాత్రకి ఆత్మహత్య. ఒక రచయిత ఒక స్త్రీ పాత్రతో స్త్రీల వ్యక్తిత్వాలకు సంబంధించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడించి ఆ పాత్ర నడకను ఆత్మహత్యతో ముగిస్తే అది ఎలాంటి పాత్ర చిత్రణ? అర్థం లేని పాత్ర చిత్రణ. కొందరు వ్యక్తులు ఎలా ఉంటారంటే చాలా విషయాల్లో అభ్యుదయ భావాలతోటే ఉంటారు, చాలా చైతన్యంతో మాట్లాడతారు. కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడల్లా నిరాశలో కూరుకుపోతూ ఉంటారు. మాట్లాడేదాన్ని ఆచరించడంలో ఏ చొరవ, ఏ ఉత్సాహం లేకుండా ఉంటారు. భాను పాత్ర ఈ రకంగా కనపడుతోంది. ఇలాంటి పాత్ర నడక ఆత్మహత్యతో పూర్తయితే దాని మీద పూర్తిగా సానుభూతి ఉండటం సాధ్యం కాదు. కొంత సానుభూతితో పాటు కొంత విమర్శ కూడా ఉండవలసిందే. కానీ భాను మీద కథలో ఎలాంటి విమర్శ లేదు. ఇతర పాత్రల ద్వారా అలాంటి విమర్శలు లేవు.
భర్తల వల్ల అవమానాలు పడే ఆడవాళ్లలో ఆత్మహత్యలు చేసుకునే వాళ్లే కాదు, భర్తను వదిలేసి బతికే వాళ్ళు ఉన్నారు. లోకంలో రెండూ ఉన్నాయి, రెండూ వాస్తవాలే. అలాంటప్పుడు రచయిత్రి భాను పాత్రకి ముగింపుగా ఆత్మహత్యనే ఎందుకు ఇవ్వాలి? రెండో మార్గం గురించి కథలో కనీసపు ఆలోచన కూడా ఎందుకు లేదు? భాను పాత్రలో ఆత్మహత్య కన్నా పెద్ద లోపం భర్తను వదిలేయాలనే ఆలోచన ఆమెకు ఒక్కసారి కూడా రాకపోవటం. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది నాకు. నా రచన నిర్వాకం మీదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ భర్త ఎలాంటి వాడో ఈ కథ చదివిన వాళ్ళకి తెలుసు. పరమ క్రూరుడు, మూర్ఖుడు, పసిబిడ్డను కూడా ప్రేమించలేని పశువు, భార్యకు ఒక అర్ధనా కూడా ఇవ్వని నీచుడు, పుస్తకాలు చదవనివ్వడు, ఎదురు జవాబులు చెప్తే మీదబడి కొడతాడు. అలాంటి వాడి దగ్గర పడి ఉన్న భానుకి ఏ సంఘటన జరిగినప్పుడైనా చిచి ఈ మనిషితో జీవితం ఏమిటి, ఇతను ఏం మారతాడు, ఎందుకు ఈ సంసారం అనే ఆలోచనే రాదు. ఒక అవమానం జరిగిన తక్షణమే ఆ సంసారం కానీ ఆ ఉద్యోగం కానీ వదిలేయాలి అనే నిర్ణయాలు ఎవరూ చేసుకోలేరు. కొంతకాలం వరకు సహనంగానే రాజీలు పడుతూనే ఉంటారు. కానీ ఆ రాజీలు పడే కాలంలో కూడా అనేక రకాలుగా ఆలోచిస్తారు. అసాధ్యమైన మార్గాల గురించి కూడా ఆలోచిస్తారు. కానీ వ్యక్తిత్వాల గురించి, తిరుగుబాట్ల గురించి మాట్లాడే భానుకి దెబ్బలు తినేంత అవమానాలు జరిగిన క్షణాల్లో అయినా ఇలాంటి మనిషితో కలిసి ఉండటమా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనో అనే ఆలోచన ఎప్పుడూ రాదు. ఇలాంటి సందర్భాల్లో రచయిత బాధ్యత ఏమిటంటే ఇలాంటి పాత్ర మీద ఏదో ఒక పద్ధతిలో విమర్శ చేయాలి. ఆమెని ఇతర పాత్రలు హెచ్చరించే పద్ధతిలో కానీ, రచయితే కొన్ని వ్యాఖ్యలు చేసే పద్ధతిలో కానీ, అది ఇది కూడా కానీ కథలో అలాంటిది ఏమీ కనపడలేదు. భాను మనసులో అలాంటి ఆలోచన కూడా అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉంటుంది అనుకుందాం. కానీ బయటికి పోతే ఎలా బతుకుతాను, రక్షణ ఉండదు, పరువు ఉండదు, బంధువులందరూ నవ్వుతారు. అలాంటి సంఘభీతి ఆలోచనలు కూడా చుట్టుకుని ఎప్పటికప్పుడు ఆ అవమానాన్ని దిగమింగుతూ అనుకుందాం. ఇలా కొన్నాళ్ళు జరగచ్చు. కానీ ఎల్లకాలం ఇదే జరిగితే రోజు ఎంతెంత అవమానాలు జరుగుతున్నా దాని నుంచి బయటపడటానికి అవకాశాలున్నా ఎప్పటికీ తెగింపు రాకపోతేనో, సంఘభీతితో సతమతమవుతూ ఇక్కడ సుఖంగానే ఉన్నాను అని తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్తూ అతను తప్పకుండా మారతాడు, నన్ను ఆప్యాయంగా చూస్తాడని ఊహలు చేస్తూ ఆ భర్త ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నా కిక్కురు మనకుండా పడి ఉంటూ పొరుగింటి మామగారికో అన్నగారికో సానుభూతి కోసం చెప్పుకుంటూ ఎంతకాలమైనా ఇలాగే గడిపేస్తూ ఉంటే అలాంటి ప్రవర్తన మీద రచయిత విమర్శనా దృష్టితో ఉంటేనే అప్పుడు రచయిత తప్పు ఉండదు. భానుకి వ్యక్తిత్వం, ఆత్మాభిమానం లాంటి మాటల మీద ఆశే తప్ప వాటి గురించి ఆమెకు బొత్తిగా తెలియదు. భాను ఎంత వెనకబడ్డ స్థాయిలో ఉందో చూడాలంటే ఆమె తన పతివ్రత మేనత్త కథని ఎంత ఆరాధనతో చెప్పిందో చూస్తే తెలుస్తుంది. నా సాహిత్య జీవితంలో తలెత్తుకోలేని ఘట్టాలన్నిటిని లెక్కబెడితే వాటిలో మొట్టమొదటిది ఈ పతివ్రత మేనత్త కథని చెప్పిన విధానం. కథలో ఈ పతివ్రత గురించి చెప్పేది ఇంకో పతివ్రత కాదు, సాంప్రదాయాల్ని పూర్తిగా ఆమోదించే అమాయకురాలు కాదు, అభ్యుదయ భావాల పాత్రగా కనపడే భానే ఆ పిచ్చి మూర్ఖ పతివ్రత కథను గొప్ప తన్మయత్వంతో చెప్తుంది. భాను చలం పుస్తకాలు చదివే కాలం మనిషి. ఆమె మేనత్త అత్తగారింట్లో ఉంది. భాను కాలం కన్నా ఎంత వెనకై ఉండొచ్చు, మహా అయితే కథ ప్రకారం 35 ఏళ్ల వెనకై ఉంటుంది. అలాంటి నిన్న మొన్నటి కాలం కథ శ్రీలక్ష్మమ్మ, సతీ సక్కుబాయి కథల స్థాయిలో పూర్తిగా జానపద పద్ధతిలో అదే రకం వర్ణనలతో నడిచింది. మేనత్త మొగుడు తిరుగుబోతు వెధవ. ఈ తిరుగుబోతు జానపద కథల్లో విలాస పురుషుల్లా ఉంటాడు. ఒక వేశ్య పేరు మోహనాంగి. ఆ పేరు కూడా పాతకాలం పేరే. ఆ వేశ్య భవంతుల్లో ఉంటూ మేనాల్లో తిరుగుతూ ఉంటుంది. భానుకి మేనత్త భర్త మీద చాలా అసహ్యమో కోపమో ఉండాలి కదా, కానీ వాడి గురించి చెప్పినంతసేపు మామయ్య మామయ్య అంటూనే చెప్తుంది. అత్తయ్య మోహనాంగి కాళ్ళు గడిగి ఆమె పాదాల తడి తుడిచి ఆమెను పరుపు మీద కూర్చోబెట్టి పాలు అవి అందిస్తూ ఆమెకు సపర్యలు చేసిన విధానం భానుకి ఎంత అపూర్వమైన విషయంగా కనపడిందో. సామాన్యమైన స్త్రీలైతే అలా చేయలేరట. అత్తయ్య అసామాన్యమైన స్త్రీ అని భాను వర్ణన. అత్తయ్య తిరుగుబోతు భర్త ఆ వేశ్య కోసం పిచ్చెక్కి జబ్బు పడ్డాడు. ఆ వేశ్యను తీసుకురావడానికి అత్తయ్య ఆమె భవంతికి బయలుదేరింది. కానీ ఆ వేశ్య అప్పటికే ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఈ పతివ్రతం చూశాక ఆ వేశ్యకు కూడా మతిపోయింది. ఇక తిరుగుబోతు భర్త గారిని బతికించుకోవటానికి అత్తయ్యకి మిగిలిన మార్గం దేవుడికి మొక్కుకోవటం. ఆవిడ శ్రీరాముడిని ప్రార్థించింది, నా ఆయుష్ను తీసుకుని నా భర్తను బతికించు అని. పిచ్చత్తయ్య చేసిన ఆ ప్రార్థనకే తిరుగుబోతు మామయ్యకి జబ్బు మళ్ళీపోయింది. మరి అత్తయ్యకి ఆయుష్ తగ్గిపోతుంది కదా. పవిత్రమూర్తి అయిన అత్తయ్య సౌభాగ్యవతిగా తను చాలించిందని అభ్యుదయ భావాల భాను గొప్ప ఆరాధనతో వర్ణించింది.
ఆ అత్త పిచ్చిదే, సందేహం లేదు. ఆమె చేసిన పనుల్ని ఇచ్చి ఎలాంటి పిచ్చి పనులో అనకుండా వాటినే గొప్ప చేస్తూ చెప్పిన మేనకోడలు పిచ్చిదే. అత్త ఆత్మహత్యే, మేనకోడలు ఆత్మహత్యే. మేనక కథ అయినా మేనకోడలకి కళ్ళు తెరిపించలా. ఓ రకంగా చూస్తే భాను జ్ఞానం ఇలా ఉండటం కథకు సరిపోయినట్టే ఉంది. చివరికి ఆత్మహత్య చేసుకునే పాత్ర ఇది. ఆమెకి ఇంతకన్నా జ్ఞానం ఉంటే ఆ పని ఎలా చేస్తుంది? కథలు రాయటంలో ఇంతకన్నా జ్ఞానం లేని నాకు ఆత్మహత్య గతి పట్టేదేనేమో. ఎలాగో బయటపడ్డాను. కానీ అత్తయ్య కథ పోని జానపద పక్కీలో నడిచిన అందులో కొంచెం వాస్తవికత అన్నా ఉంటే బాగుండేది. భర్తలు వేశ్యలతో తిరుగుతుంటే ఆ భార్యలు తమకేమీ పట్టనట్టు నిమ్మక నీరెత్తినట్టు ఉండరు. వాళ్ళకే దారి తోచకపోతే కనీసం బోరును ఏడవడమైనా చేస్తారు. కానీ అది మామూలు ఆడవాళ్ల లక్షణమని, తన మేనత్త అందరిలాంటిది కాదని, చాలా సహనవంతురాలని భాను అర్థం. ఆ సహనం మీద ఆమెకి విమర్శ ఏమి ఉండదు, చేదరే ఉండదు. ఎందుకంటే తను కూడా అలాగే ఉంది కదా. కానీ తను చాలా ఎదిగానని భాను అనుకుంటూ ఉంటుంది. మేనత్త కన్నా ఏం ఎదిగింది మాటల్లో తప్ప. మేనత్త తిరుగుబోతు భర్త గురించి మావయ్య మావయ్య అంటూ చెప్పినట్టే తన పశువు భర్త గురించి అన్నగారితో చెప్పేటప్పుడు బావగారు అంటూ భర్త మీద మర్యాదకేమీ లోటు రానివ్వదు. చెప్పేది భర్త దుర్మార్గులనే భర్త లేని సమయంలో. అయినా ఏడుస్తూ కూడా మననే. ఈమె చదివే పుస్తకాల్లో వాడు చింపేశారు. ఈమెను తిడితే తిట్టారు, కొడితే కొట్టారు. వాడి వల్ల ఎంతెంత అవమానాలు జరిగినా ఆ బాధలో కూడా మర్యాద తగ్గదు. పుస్తకం చింపేశాడు, తిట్టాడు, కొట్టాడు అనకూడదు. భానుకు పుస్తకాలు చదవటం ఇష్టం, కానీ నా కోసం లైబ్రరీ పుస్తకాలు ఎవరు తెచ్చి పెడతారో అంటుంది అన్నతో. ఆ చుట్టుపక్కల లైబ్రరీలు ఎక్కడున్నాయో వాకప్ చేసిందా? తనే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవటానికి ప్రయత్నించిందా? ఆ మార్గమే ఆమెకి తెలియదు. దాని గురించి చిన్న ఆలోచన కూడా రాదు. బామ్మగారికి నాకు 100 రెట్ల తేడా ఉంది అంటుంది. ఏమి తేడా? భర్తకి ఇష్టం లేని పని భార్య చేయటం తప్పే అంటోంది బామ్మగారు. అది తప్పేం కాదు. నేను పుస్తకాలు చదవడం మా ఆయనకి ఇష్టం లేకపోయినా నేను రహస్యంగా అయినా చదువుతాను అంటుంది భాను. అది తేడా. బామ్మగారికి తనకి రహస్యంగా చేసే సాహసాలు. భర్తకి ఇష్టం లేని పనులన్నీ బామ్మగారు మాత్రం మానేసిందే. ఆవిడ సినిమాలు చూస్తూనే ఉంటుంది రహస్యంగా భర్త ఊళ్ళో లేనప్పుడు. భాను పుస్తకాలు చదువుతుంది రహస్యంగా భర్త ఇంట్లో లేనప్పుడు. ఏమిటి తేడా? పైగా 100 రెట్ల తేడానా? వెనకటి కాలం స్త్రీ కన్నా ఈ కాలం స్త్రీ ఎదిగిపోయింది. అత్తయ్యకి నాకు తేడా ఉంది, బామ్మగారికి నాకు తేడా ఉందని మాట్లాడే భానుయే మళ్ళీ కొన్నిసార్లు సంఘం ఏమీ మారలేదు, అత్తయ్య కంటే నేనేమీ పురోగమించలేదు అంటూ ఉంటుంది. భర్తకు దాసోహం చేసే స్థితి నుంచి నువ్వు ఏమాత్రం పురోగమించకపోతే అది నీ తప్ప, ఇతరుల తప్ప? పురోగమించాలి అనే జ్ఞానమే నీకుంటే దానికోసం చిన్నదో పెద్దదో ఏదో ప్రయత్నం చేయి, పురోగమించు. అసలు నువ్వు చేసిన ప్రయత్నం ఏమిటి? మాటలు తప్ప. ఈ చెల్లెలు ఇలా ఉందా? ఈమె అన్న కూడా ఇదే రకం. అతనికి మంచితనం ఉంది, చెల్లెల మీద ప్రేమ కూడా ఉంది. కానీ చెల్లెలకి ఏం సలహా ఇవ్వాలో అతనికి బొత్తిగా తెలియదు. తండ్రి చాటో బిడ్డలాగా ఉండే కొడుకు అతను. అతని పెళ్లి విషయంలోనే అతనికి గట్టి నిర్ణయం లేదు. అలాంటి వాడు ఇతరుల సమస్యల్లో ఏం సలహాలు ఇవ్వగలుగుతాడు? మామూలు మంచితనాలు, సంప్రదాయంగా ఉండే ప్రేమలు సమస్యల నుంచి బయటపడే మార్గాల్ని పట్టుకోలేవు. దానికి ఇంకా అభివృద్ధి చెందిన ఆలోచన విధానం కావాలి. చెల్లెలి సంసారం బాగుండాలని, ఆమె సుఖంగా బతకాలని అన్నది అన్నకి ఆశే. కానీ అలా జరగదని, ఆ భర్త మారే రకం కాదని అన్న కూడా గ్రహించడు. అతనికి బాగా కోపం వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి తనకు ఉద్యోగం వచ్చాక చెల్లెల్ని ఆ సంసారం నుంచి బయటికి తీసుకుపోవాలనుకుంటాడు. కానీ ఆ సంగతైనా ఆమెతో మాట్లాడు. ఎందుకు ఈ మూర్ఖుడితో జీవితం? పుస్తకాలు కూడా చదవనివని పశువుతో ఎంతకాలం ఉంటావు? ఇంత నీచుడి దగ్గర ఇలా పడుంటే పతివ్రతలకి నీకు తేడా ఏమిటి? బయటకు వచ్చి 10 మంది పిల్లలకి చదువు చెప్పుకుని బతకరాదా? ఇంకేదైనా పని చేసుకుని బతకరాదా అనే రకంగా చెల్లెలతో వాదించడు. మరి ఆ మార్గం చెల్లెలకి తెలియనట్టే అన్నకి తెలియదు. చెల్లెలు ఆ నరకం అనుభవిస్తూ ఉండటం అతనికి దుర్భరంగానే ఉన్నా ఆమె అసంతృప్తిని ఇంకా పెంచకూడదని సహనంగా ఉండు, దేన్ని పట్టించుకోకు, ఎక్కువగా ఆలోచించకు, తామరాకు మీద నీటి బొట్టులా ఉండు అంటూ ఉంటాడు. ఆమె సమస్యను పరిష్కారం లేని దారుణం అనుకుంటాడు. ఈ దారుణాన్ని ఎందుకు భరించడం అని చెల్లెల్ని ప్రశ్నించాలనే ఆలోచన మాత్రం అతనికి రాదు. భానుకి నాయనమ్మ నుంచి కొంత డబ్బు వచ్చింది. దానికోసం భర్తగారు ప్రేమ నాటకం మొదలెట్టాడు. భాను డబ్బు అడిగాడు. కానీ భాను అతనికి డబ్బు ఇవ్వనంటుంది. డబ్బు దగ్గర గట్టితనం. అతను మారాలని, మారతాడని ఆశపడుతూనే ఉంది కదా. అతనితోనే కలిసి బతకడానికి ఇష్టపడుతూనే ఉంది కదా. అతను అంత యాచనగా అడిగినప్పుడు తనకిష్టం ఉన్నా లేకపోయినా డబ్బు ఇచ్చి చూడకూడదా? అతన్ని నమ్మి డబ్బు ఇస్తుంది అనుకుందాం. కానీ వాడు కొన్నాళ్ళకి మళ్ళీ ఎప్పట్లాగే తయారవుతాడు అనుకుందాం. అప్పుడు ఆమె గతం కన్నా ఎక్కువ కోపం రావడమైనా జరగచ్చు, లేదా ఎక్కువ నిరాశలో కూరుకుపోవటమైనా జరగచ్చు. చివరికి భాను ఆత్మహత్య చేసుకునే విధంగా కథ నడపడానికి ఈ డబ్బు సంఘటన బాగా తోడ్పడేది. కాబట్టి భాను ఆ డబ్బు వాడికి ఇచ్చి ఉండవలసింది కాదు.
ఉండవలసింది. కానీ భాను ఏ విషయంలోనూ నేర్చుకోని గట్టితనం డబ్బు విషయంలో నేర్చుకుంది. ఆత్మహత్యకు ముందు అన్నకి కొడుక్కి రాసిన ఉత్తరాల్లో కూడా భాను స్త్రీల వ్యక్తిత్వాల గురించి ఎంతెంత మాటలు రాసిందో. మన సాంఘిక వ్యవస్థలో తీవ్రమైన మార్పులు వస్తున్న దశ ఇది. ఈ పరిణామ క్రమంలో ఒకవైపు పురోగమనం, ఒకవైపు తిరోగమనం, మేల్కొంటున్న స్త్రీ జాతి చైతన్యం. ఈ తిరగబాటు నీకోసం నా కోసం ఆగదు, ఇది వరద లాంటిది. ఇలా వరద లాంటి మాటలు దూసిపోయటమే. ఈ సమయంలో కూడా తిరుగుబాటు మీదే దృష్టి ఉంటే ఆత్మహత్య ఎందుకు? ఇలాంటి సమయంలో రాసిన ఉత్తరం నిరాశతో నిండి ఉండాలి కదా. కానీ ఈ ఉత్తరాలు బాజా భజంత్రీలతో ఊరేగుతున్నట్టుగా ఉన్నాయి. అన్నకు రాసిన ఉత్తరంలో తన ఆత్మహత్య కారణం ఏం చెప్తుందంటే, ఒక ఆడది ఒంటరిగా జీవించే స్థాయికి మన సమాజం ఎదగలేదు అంటుంది. సమాజం ఎదగకపోతే నువ్వెదుగు? మామూలు ఆడవాళ్ళైతే ఎదగడానికి జంకుతారు. నువ్వు తిరుగుబాట్ల గురించి మాట్లాడతావు కదా, నీ ప్రవర్తన వాళ్ళకన్నా కొంచెమైనా తేడాగా ఉండాలిగా. సమాజం ఎదగలేదు అన్న భావన మళ్ళీ సమాజం స్థాయితో నాకు అవసరం లేదు, నేను ఎప్పుడైనా ఇదే చేస్తాను, బతికుండాలంటే నాకు అపారమైన ప్రేమ కావాలి అంటుంది. అంటే భర్త ప్రేమ ఉంటేనే నేను బతికుంటాను లేకపోతే చచ్చిపోతానని చెప్పటమా? సంసారాల్లో సుఖశాంతుల్ని, అనురాగాల్ని అందరూ ఆశిస్తారు. నా భర్త మంచివాడు కాకపోయినా నాకేం బాధ లేదు అని ఏ ఆడది అందో, అనుకోదు కూడా. భర్త ప్రేమ కోసం భాను ఒక్కతే కాదు, సంసార స్త్రీలందరూ దాన్ని కోరతారు. కానీ ఆ భర్తల సంస్కారాలను బట్టి, వాళ్ళ మంచితనాలను బట్టి మంచి సంసారాలు కొందరు స్త్రీలకే దొరుకుతాయి, అందరికీ దొరకవు. అయినా అలాంటి సంసారాలు దొరకని స్త్రీలు ఇంకా కూడా జీవిస్తూనే ఉన్నారుగా, బిడ్డలను పెంచుకుంటూనే ఉన్నారుగా. వాళ్ళందరూ మూర్ఖులా, పశువులా? భానుకున్నంత సున్నిత హృదయం లేని మొరట మనుషుల వాళ్ళు. అసలు భానుకున్న సున్నిత తత్వం ఏంటి? ఆత్మగౌరవం ఏమిటి? చచ్చిపోయే ముందు రాసిన ఉత్తరాల్లో కూడా భర్త గారిని బహువచనంతోనే మన్నించింది. కనీసం ఆ క్షణాల్లో అయినా వాడి మీద అసహ్యం లేదు, ద్వేషం లేదు. 3 ఏళ్ల పసికందును వదిలేసి తన బిడ్డను తన కడుపులో పెట్టుకుని పెంచుకోవాల్సిన బాధ్యతను వదిలేసి, తన కొడుకుతో తన వృద్ధాప్యం దాకా కలిసి ఉండగలిగే ఆనందాన్ని వదిలేసి, ఒక జులాయి వేదవ ఆదరణ తనకు దొరకలేదని చావుకు సిద్ధమైందంటే అదే సున్నితత్వం, అదే కన్నబిడ్డ మీద మమకారం, అదే ఇతర స్త్రీల కన్నా ఎదగటం. భర్తను వదిలేసినా తన బిడ్డను తను పెంచుకోగలిగే అవకాశాలు ఉండి కూడా పసిబిడ్డను వదిలేసే తల్లి ఒక తల్లే? ఆ మనిషి ఒక మనిషా? అన్నకు రాసిన ఉత్తరంలో భాను ఇంకా చాలా చెత్త రాసింది. బాబుని డాక్టర్ చదివించు, విదేశాలకు పంపించు అని కూడా. ఈ కథ ఇప్పుడు మళ్ళీ చదివేదాకా ఇంత తుక్కు రాశానని నాకు గుర్తే లేదు. ఆ రోజుల్లో ఉన్న కోరికలు అలా ఏడ్చాయన్నమాట. ఆ తుక్కుతో పాటే రెండు ఓ మంచి ముక్కలు కూడా రాశాను అనుకోండి. పిల్లాడికి ఏది ఇష్టమైతే అది చదువుకొని దేనికి బలవంతం చేయకు అని. అయితే మాత్రం భానుకున్న అసలైన కోరిక తన కొడుకు విదేశాల్లో చదివి డబ్బు కీర్తి సంపాదించాలనే కదా. కొడుకు రాసిన ఉత్తరంలో ఆత్మహత్య చేసుకుని ఎవళ్ళని వాళ్ళు చంపుకోవటం కంటే దానికి ఎంత బలమైన కారణం ఉంటుందో ఆలోచించు అంటుంది. బతకటానికి ఏ మార్గం లేని నిస్సహాయాల విషయంలో అయితేనే అది నిజం, భాను విషయంలో అది నిజం కాదు. భాను ఆత్మహత్యకి బలమైన కారణం దాకా ఎందుకు, బలహీనమైన కారణం కూడా లేదు. పురుషాధికారానికి తలదించలేను, అందుకే తప్పుకుంటున్నాను అనే ఆ బలమైన కారణం ఏమిటో చెప్పింది. పురుషాధికారం అని, దానికి తలదించరాదు అని. అంత తెలిసిన వాళ్ళు ఆత్మహత్యల వైపు పరుగులెత్తరు. ఇంకా ఘోరం చూడండి ఏం రాసిందో కొడుక్కి. నీకు ఈ జన్మనిచ్చిన నీ కన్న తండ్రిని అన్నడూ ద్వేషించకు అట. ఈ ఒక్క వాక్యం లేకపోతే నేను ఈ కథ గురించి ఇంత విచారించేదాన్ని కాదు. బిడ్డ పుట్టింది మొదలు వాడి పొడగిట్టనటువంటి క్రూరుడైన తండ్రిని ఆ బిడ్డ ద్వేషించకూడదా? అదే తల్లిగారి ఆజ్ఞ. ఈ తల్లి బతికే ఉంటే ఆ కొడుక్కి మీ నాన్నగారని బోధిస్తూ అతన్ని తండ్రికి బానిసలా తయారు చేసి తీరేదే. అసలు ఇలాంటి తల్లి పోవటమే మంచిదైంది. మరణం ఎప్పుడైనా ఉన్నదే. ఇంత బుద్ధిమాలినతనంతో బతకటం కన్నా పోవటమే మంచిది, ఆమెకు ఆమె బిడ్డకి కూడా. చివరికి భాను భర్త మారిపోయాడండి తమాషాగా. వాడు ధారాపాతంగా ఏడుపుకోవడాను. భాను అన్నకి వాడిని చూస్తే నిజమైన పశ్చాత్తాపమా అనే సందేహం కూడా కలిగింది. తుక్కు సినిమాల ప్రభావం కాకపోతే ఇది ఇంకేమై ఉంటుంది. చివరిలో పిల్లాడు చచ్చిపోవటం సరిగానే ఉంది. ఎలాగంటే తల్లే ఉండి పిల్లల్ని పెంచుకోవాలి, లేకపోతే పిల్లలకి న్యాయం జరగదు. బాగానే ఉంటే ఆమె కొడుకు చచ్చిపోవడం జరిగేది కాదు. ఆమె తన బాధ్యతను వదిలేసింది కాబట్టి దాని ఫలితం అలా అయింది. ఈ సంగతి ఆనాడు చేశానో లేకపోతే కథను పూర్తిగా విషాదాంతం చేద్దామని చేశానో కానీ ఇవాళైతే గుర్తులేదు నాకు. కానీ పిల్లాడి విషయంలో ఈ ముగింపు బాగానే ఉంది. ఈ కథ ఇప్పుడు చదివితే నాకేమనిపించిందంటే ఎంత మంచి కథా వస్తువుని ఎలా పాడు చేశానో అనిపించింది.
భర్త పెత్తందారీతనం వల్ల అవమానాలు అనుభవిస్తూ విసిగి నిరాశలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న ఒక స్త్రీ కథను ఇప్పుడు రాస్తే తప్పకుండా ఇంతకన్నా బాగా రాయగలను. ఈ కథలో ఎలాంటి తప్పులు ఉన్నాయో అవి లేకుండా చూసుకుంటే ఆ కథ మంచి కథే అవుతుంది. ఆ స్త్రీ బాధను పంచుకునేవాళ్ళు, ఆమెకు కొంచెం మంచి మార్గం చూపేవాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటారు కథలో. కానీ ఆమె సంఘభీతిలో ఆ మంచి మాటలు చెవిన పెట్టదు. ఎవరెంత మందలించినా ఆ మూర్ఖత్వం నుంచి మాత్రం బయటపడదు. చివరికి తన మూర్ఖత్వానికి తనే ఆహుతవుతుంది. ఇప్పుడు ఆమె మీద సానుభూతితో పాటు విమర్శ కూడా ఉంటుంది. ఆమె అజ్ఞానాన్ని చూసే వాళ్ళకి దాని మీద ఉన్న విమర్శ తప్పకుండా మార్గదర్శకంగా ఉంటుంది. సమస్యల మీద కథలు రాయాలి అంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం పనికిరాదు. కనీసం వివేకం లేని అధమస్థాయి ఆలోచన పనికిరాదు. 4 వాక్యాలు రాయటం చేయగలిగినంత మాత్రానే కథా వస్తువుల్ని పాత్రల్ని సరిగా నడపడం మనం చేయలేం. ఇక రచయితలు అనేవాళ్ళు మామూలు మనుషుల కన్నా గొప్ప మేధావులేం కారు. సమాజంలో పుట్టి పెరిగే మనుషులందరూ సమాజం ఏ భావాలు ఇస్తే ఆ భావాలతో ఉన్నట్టే. రచయితలు కూడా అలాగే ఉంటారు. ఒక కళ తెలిసినంత మాత్రాన వాళ్ళు అభ్యుదయ భావాలతో ఉన్నట్టు కాదు. అభ్యుదయ భావాలు అనే వాటిని ప్రత్యేకంగా నేర్చుకోవాలి. రచయితలు, కళాకారులు అందరూ నేర్చుకోవాలి. అది జరగకపోతే వాళ్ళ కళల్లో అనేక రకాల పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కథల విషయం తీసుకుంటే సరైన మార్గం చూపించలేని కథలు జీవితాలకి ఏవి నేర్పలేవు. బాధల నుంచి బయటపడటానికి ఎంతో కొంత మంచి మార్గం చూపించే కథలే జీవితం ప్రభావితం చేస్తాయి. ఈ కథ రాసే నాటికి నేను ఇంకా భక్తిలో బాగానే కూరుకుని ఉన్నాను. శ్రీరాముడి మీద భక్తిలో. శ్రీరామ దశ నుంచి విషవృక్షం దశ ఎలా వచ్చింది? మార్క్సిజం ఇచ్చిన జ్ఞానం అది. అది వస్తే తప్ప ఎన్నో రకాల తప్పుడు భావాల నుంచి బయటపడలేం. ఆ జ్ఞానం తెలిసాకే నా సొంత పుస్తకాల్లోనూ ఇతర పుస్తకాల్లోనూ కూడా మంచి చెడ్డలు సరిగా అర్థమవుతున్నాయి. మీరు రాసిన పేక మేడలు చదివి ఎంతో ఏడ్చానండి అంటూ ఉంటారు ఎవరో ఒకరు అప్పుడప్పుడు. అవును, నేను ఏడుస్తాను ఇలా రాశానేమిటి అని. నిజంగా పాఠకులు చాలా అమాయకులు. చాలా సందర్భాల్లో పాఠకుల అమాయకత్వమే రచయితల కీర్తి. పాఠకుల అజ్ఞానంలో ఉండబట్టే రచయితల తప్పుల్ని కనిపెట్టలేరు. కానీ స్త్రీల సమస్యల మీద నా కథా వస్తువుల పరిణామక్రమం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పేక మేడల్లో భానుకి భర్త వల్ల ఎంతెంత అవమానాలు పడ్డా భర్తను వదిలేయటం అనే ఆలోచన రాదు కదా. నిరాశతో ఆత్మహత్య చేసుకుంటుంది కదా. అలాగే జానకి విముక్తిలో కూడా అంతే. ఇలా అన్నీ కూడా అలాగే రాసుకుంటూ వచ్చాను నేను. సో ఏది ఏమైనా గతంలో నా పుస్తకాలని కొందరికి అంకితాలు ఇచ్చినప్పుడు ఆ పని నిజంగా తెలిసి చేసింది కాదు. ఎవరికొకరు అందరూ అలా చేస్తారు కాబట్టి నేను కూడా అలా చేశాను. కానీ తర్వాత కాలంలో ఆలోచిస్తే ఈ పనిలో ఒక అర్థమే కనపడలా. ఎప్పుడో తెలియక చేసిన పని ఇంకా ఎలా భరిస్తాం, ఎలా కొనసాగిస్తాం కాబట్టి అంకితాలన్నీ ఇప్పుడు నేను తీసేశాను. ఇప్పుడు ఈ చివరిది కూడా అదండి కథ. ఆమె రచించినటువంటి ఆ సీరియల్లో ఆమె కొన్ని అది పొరపాటు అనొచ్చా లేకపోతే రాయటంలోనే అలా రాయాలనిపించి రాశారో తెలియదని ఆమె అన్నిటి గురించి కూడా చర్చించడం జరిగింది. నేను ఇలా రాయకుండా ఉంటే బాగుండేది, ఇలా రాస్తే బాగుండేది అని. కానీ అలా రచయిత్రి అలా ప్లాన్ చేసుకుని మళ్ళీ చెక్ చేసుకోవటం కూడా ఎంత మంచి విషయం అండి. ఎందుకంటే అందరూ ఎత్తి చూపిస్తూ ఉంటారు ఏదైనా సరే. మనం ఏదైనా పని చేస్తే ఇది ఇట్లా కాదు, అట్లా రాస్తే బాగుండేది ఇలా అని మనమే చెప్తూ ఉంటాం. అలాంటిది నేను ఆమె రచయిత, ఆమె చెప్పకుండా ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ.